కథాపరంగా ఇది ఓల్డ్ కథ, ఇంతకుముందు మనం చూసిన సబ్జెక్టే. దాంట్లో పెద్ద కొత్తదనం ఏమీ లేదు. ఇది మేబీ తేజ్ ఫ్యాన్స్కి బాగుంటుందేమో అనుకుంటున్నాను. తేజ్ పర్సనల్గా నాకు అతనంటే ఇష్టం. మంచి యాక్టర్, మంచి కష్టపడతాడు చాలాను. సో విష్ తేజ్ అండ్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ హాఫ్ ఎక్కువ ఎంటర్టైనింగ్ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం సెంటిమెంట్గా ఉంది. స్టోరీనే ఇంకా కొంచెం మంచి స్టోరీ అంటే పెద్ద హిట్ అయ్యేది. ఓకే, సాంగ్స్ అంత పెద్ద స్పెషల్ ఏం లేవండి, 2 సాంగ్స్ బాగున్నాయి, మిగతా అంతా మ్యూజిక్ కొంచెం మైనస్. కరుణాకరం మార్క్ అంటే క్లైమాక్స్ ఎయిర్పోర్ట్ తప్పక రిమైనింగ్ అంతా రొటీన్ స్టోరీ. కరుణాకరం మార్క్ అంటే కామెడీ ఫస్ట్ హాఫ్ వైవ హర్ష కామెడీ ఫస్ట్ హాఫ్ బాగుంది. కామెడీ ఓవరాల్గా అబవ్ యావరేజ్. అంటే చాలా ఫ్లాప్స్ మళ్ళీ ఒక్కసారి హిట్ వస్తే రియల్లీ సూపర్ మూవీ. మేము చాలా రోజుల తర్వాత ఒక తొలి ప్రేమ లాంటి సినిమా చూసామని చెప్పుకోవచ్చు కరుణాకరన్ డైరెక్షన్లో. స్క్రీన్ ప్లే అయితే చెప్పలేదు భయ్య, అనుపమ క్యూట్నెస్ ఎంత మూవీ సూపర్గా ఉంది. దాంట్లో ఎమోషనల్ అన్నీ, ఒక లవ్ స్టోరీలో ఎమోషనల్ కామెడీ పెట్టడం రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అండ్ వైవా హర్ష కామెడీ, పృథ్వీరాజ్ కామెడీ చాలా ప్లస్ పాయింట్స్ అయిన మూవీస్కి. చాలా గుడ్ మూవీ. తేజుకి వన్ ఆఫ్ ద బెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు ఇన్ రీసెంట్ టైమ్స్లో. అండ్ కరుణాకరన్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే కొరియోగ్రఫీ హైలైట్ అని చెప్పాలి. మెయిన్ ఏంటంటే దీనికి లైఫ్ వచ్చేసి సెకండ్ హాఫ్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ కొంచెం ప్రెడిక్టబుల్ ఉన్నా కానీ సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే కానీ అంటే అదంతా మళ్ళీ కొంచెం డార్లింగ్, ఉల్లాసంగా, ఉత్సాహంగా, కొంచెం లవ్ హేట్ రిలేషన్షిప్లో బాగా ఫన్ ఫీల్డ్గా తీసుకెళ్లారని చెప్పాలి. అండ్ స్లైట్ ఎమోషన్స్ కూడా. అండ్ వైవ హర్ష వన్ లైనర్స్ ఒకటి కొంచెం అక్కడక్కడ బాగుంటుంది. అనుపమ షీ ఈజ్ వెరీ క్యూట్. అండ్ సాయిధరం తేజ మేక్ ఓవర్ బాగుంది. గోపి సుందర్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా ఓకే, ఒక యావరేజ్ ఫిల్క్లా నడుస్తుంది. కరుణాకరన్ మార్క్ అంతే ఎగ్జాక్ట్. అంటే అంతా ఏంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ ఫన్ ఫీల్డ్ లవ్ స్టోరీ అని చెప్పాలి. మనకి డార్లింగ్ తీసుకున్నా అంటే అవుతున్నది అవ్వదు, కొంచెం ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కడ మోసం చేశారు, ఎక్కడ చెప్పారు అర్థం కాదు మనకి. డార్లింగ్ మూవీ, ఉల్లాసంగా ఉత్సాహంగా ఆ టైప్లో స్క్రీన్ ప్లే అని. సో ఓవరాల్ ఇట్స్ అ ఫైన్ ఫిక్ అని చెప్పాలి. సో ఇంకా మూవీస్ ఏం లేవు కాబట్టి. అండ్ ఆల్సో సాయిధరం తేజ కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నా కానీ తేజ్ ఐ లవ్ యూ అని చెప్పకపోయినా తేజ్ వి లైక్ యూ అని చెప్పేదాకా ఉందన్నమాట. సో లైక్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు సాయిధరం తేజ్. టైటిల్లోనే ఐ లవ్ యూ ఉందండి. ఐ లవ్ యూ ఉన్నప్పుడు అనేది అది ఫ్లాప్ అనేది ఉండదు. చాలా బాగుంది సినిమా. మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సినిమా చాలా ప్లెజెంట్గా ఉందండి. ఫస్ట్ హాఫ్ మొత్తం హిలేరియస్ కామెడీ, సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ జర్నీ. చాలా బాగా తీశాడు కరుణాకరన్. అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తొలి ప్రేమ ఇచ్చాడు, ఇప్పుడు సాయిధరం తేజ్కి ఈ తేజ్ ఐ లవ్ యూ మూవీ అని చెప్పాలి. మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, స్టోరీ నరేషన్ కానీ చాలా బాగున్నాయండి. అసలు ఎక్కడ 1% కూడా బోర్ ఎలిమెంట్ లేకుండా ఆ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యారీ చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు ద మేకర్స్ అండి. చాలా బాగుంది. యూత్ మాత్రం బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని. సాయిధరం తేజ్ గారు అండి ఒక మంచి స్టోరీ అయితే ఎంచుకున్నారు. ఒక తేజ్ ఐ లవ్ యూ అనే టైటిల్కి స్టోరీ మొత్తం అర్థం ఉంటుంది. అనే టైటిల్కి ఎక్కడ మిస్ కాలేదు ఒక స్టోరీలో అర్థాన్ని మాత్రం. ఇంకోటి సినిమా అయితే బాగుంది. ఒకటి సూపర్ హిట్ అయితే చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చినప్పటికీ ఒక స్టోరీ నడుస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక హీరో అండ్ హీరోయిన్ మధ్య ఒక లవ్ స్టోరీ నడుస్తుంది. ఆమెకి గతం మర్చిపోతుంది. అది చాలా సినిమాల్లో చూసాం మనం, గతం మర్చిపోతుంది. అదేవిధంగా ఈ సినిమాలో గతం మర్చిపోతుంది. అక్కడక్కడ కామెడీ సీన్స్ ఉన్నాయి. దానివల్ల ఫస్ట్ హాఫ్లో ఎక్కడ బోర్ కొట్టదు. ఇంకా సెకండ్ హాఫ్కి వస్తారా మొత్తం ఇంతకుముందు జరిగిన స్టోరీ లాగే ఉంటుంది. ఒక ఫ్యామిలీతో ఆయన గొడవపడి వెళ్ళిపోవడం కానీ, ఆ వాళ్ళని ఎలా కలపడం, ఆ ఎమోషన్స్, ఆ ట్విస్ట్లు కానీ ఓకే కరుణాకర్ గారి స్టైల్లో తీశారు కాబట్టి సినిమా కొద్దిగా బాగుంది అనిపిస్తుంది. కానీ వేరే వాళ్ళు తీసుంటే మాత్రం ఫ్లాప్ అయ్యేది సినిమా. ఆయన తీశారు కాబట్టి ఓకే పర్లేదు. బిందాస్ సినిమాలో మన మంచు మనోజ్ గారు హీరో ఫ్యామిలీతో ఎలా విడిపోతారు, ఈ సినిమాలో కూడా అదే విధంగా మన హీరో గారు విడిపోతారు అనమాట. ఎండింగ్ అంటారా, ఇంకా ఎయిర్పోర్ట్ సీన్, ఎండింగ్ మొత్తం ఎయిర్పోర్ట్ సీనే ఉంటుంది. ఆ ఎండింగ్ ఆమె ఎలా గుర్తు తెచ్చుకుంటుంది ఆమె మర్చిపోయిన గతాన్ని, అదే ఉంటుంది సినిమా మొత్తం. అదైతే చెప్పుకోవచ్చు. ఓకే సాయిధరం తేజ్ గారికి ఒక మంచి సినిమా, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత సూపర్ హిట్ అండ్ డూపర్ హిట్ అయితే కాదు అని స్పష్టంగా అనిపిస్తుంది అనమాట. ఓకే ఒక మంచి మనసుతో బయటకు వస్తాం, అరే సినిమాకి వచ్చినందుకు వేస్ట్ అవ్వలేదు అనుకుంటాము. అదైతే ఓకే, ఒక మంచి సినిమా, ఒక యావరేజ్ సినిమా నిలిచిపోతుంది. మంచి సినిమా సాయిధరం తేజ్ గారి. సూపర్ హిట్ ఆయన ఆశించాడు కాబట్టి ఆయనకి సక్సెస్ కాలేదని చెప్పుకోవచ్చు. అయితే ఎగ్జాక్ట్లీ. హలో బిజీ పీపుల్, ఇక్కడ ఒక గంట ఉంది కదా. ఇన్ కేస్ మీరు దాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ like, share and subscribe to Asianet News channel.